హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. కాలము పని కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుందండి. ఈ ప్రాబ్లమ్స్ కనుక మీకు యూజ్ అయితే, నేను చెప్పిన టాపిక్ మీకు యూజ్ అయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కాలము పని ఫస్ట్ బేసిక్ ఫామ్లో చూద్దాం. ఇలా ఒక వ్యక్తి ఒక పనిని T రోజులలో పూర్తి చేయగలిగిన ఒక రోజులో ఆయన చేయగలిగిన పని ఎంత అంటే 1/T అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి 2 రోజులలో ఒక పనిని కంప్లీట్ చేశారనుకుందాం. అప్పుడు ఆయన ఒక రోజులో చేసే పని ఎంత అవుతుందంటే 1/2 అవుతుంది. అట్లనమాట. ఒక వ్యక్తి ఒక పనిని T రోజుల్లో పూర్తి చేయగలిగిన ఒక రోజులో చేయగల పని ఈజ్ ఈక్వల్ టు 1/T అవుతుంది. ఇది బేసిక్ ఫార్ములా. ఆర్ లేదా ఇది చూడండి, ఒక వ్యక్తి రోజుకు 1/T వంతు పని చేసినా ఆ పనిని పూర్తి చేయడానికి పట్టే రోజులు T అవుతుంది. అంటే చేయవలసిన పనిలో 1/T పార్ట్ కంప్లీట్ చేసిందంటే అది మొత్తం కంప్లీట్ అవ్వాలంటే T అవుతుంది అన్నట్టు. ఈ 2 బేసిక్ రూల్స్ మీకు అర్థమవుతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకొని, అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనం ప్రాబ్లం రాసే ముందు ఇంకొక ఫార్ములా చూద్దాం. ఈ ఫార్ములా చూసి ప్రాబ్లంలోకి వెళ్దాం. సెకండ్ ఫార్ములా చూడండి. ఏ అనే వ్యక్తి ఒక పనిని T1 రోజులలోనూ, బి అనే వ్యక్తి అదే పనిని T2 రోజులలోనూ పూర్తి చేయగలరు. అయితే ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? దాదాపుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు డైరెక్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. T ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ T2 బై T1 ప్లస్ T2. ఈ ఫార్ములాను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇద్దరు ఇచ్చినప్పుడు, ఇద్దరు ఒక పనిని కొందరు ఒక రోజులల్లా, బి అనే వ్యక్తి ఒక రోజులల్లా అన్నప్పుడు ఇద్దరు కలిపి ఎప్పుడు చేయగలరు అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. XYలు ఒక పనిని వేరువేరుగా 20 రోజులు, 30 రోజులు చేయగలరు. వీరిద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? ఇప్పుడు ఈ ప్రాబ్లం చేసి చూద్దాం. మనం ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏం చూసాము ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి ఒక పనిని T రోజుల్లో పూర్తి చేయగలిగిన ఒక రోజులో చేయగల పని 1/T. సేమ్ ఇది కూడా దానిలాగానే. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇవన్నీ అప్లికబుల్ చేద్దాం. మనం X ఒక రోజులో చేయు పని, ఇక్కడ 1/X అని రాశాను కానీ కొట్టేశాను. 1/20 అవునా? 1/20 ఆల్రెడీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ. నెక్స్ట్ Y ఒక రోజులో చేసే పని 1/30, 1/30 అంతే కదా. మనం ఇక్కడ అదే అనుకున్నాం కదా, 1/30. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? ఇద్దరూ కలిపి ఆ పనిని ఎన్ని రోజులలో చేస్తారు అన్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిపి అంటే X ప్లస్ Y చూద్దాం. ఇప్పుడు X ప్లస్ Y కలిసి ఒక రోజులో చేసే పని, ఇవి రెండు యాడ్ చేయండి. 1/20 ప్లస్ 1/30. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. 1/20 ప్లస్ 1/30. ఇప్పుడు దీన్ని సింప్లిఫై ఎల్సిఎం ఏమొస్తుంది? 60 వస్తుంది. 60 ఎల్సిఎం వచ్చినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 20 3 ప్లస్ 30 2 3 ప్లస్ 2 వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఎంత? 5/60. 5/60ని కట్ చేయండి. 5 1 5 12 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1/12 వచ్చింది. అంటే X ప్లస్ Y ఇద్దరూ కలిసి ఒక్క రోజులో చేసే పని ఎంత? 1/12. అంటే ఇద్దరూ కలిసి ఎన్ని రోజులలో పూర్తి చేయగలుగుతారు? అంతే కదా, 1/T అయితే T టైంలో పూర్తి చేయగలుగుతారు, అంటే 12 డేస్లో పూర్తి చేయగలుగుతారు అన్నమాట. ఇప్పుడు ఇద్దరూ కలిసి పూర్తి చేసే కాలం ఎంత? 12 డేస్, అంటే 12 రోజులు. ఇప్పుడు ఇది మనకు ఫస్ట్ ఈ రెగ్యులర్ పద్ధతి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇస్తే ఈ ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్ అయ్యొచ్చు. ఇప్పుడు మనం ఈ ఫార్ములా వేసి అందులో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఫార్ములా ఏంటి? T ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ T2 బై T1 ప్లస్ T2. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. T1 ఎంత? 21 ఇంటూ 31 అంతే కదా. 20 రోజులు 30 రోజులు బై 20 ప్లస్ 30 అంతే కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి అంతే కదా. 20 ఇంటూ 30/50. 0కు 0 కట్. 5 1 5 4 3 4 ఎంత? 12. చూసారా, క్విక్గా వచ్చేసింది.
కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు ఈ ఫామ్లో ఒక్కటి గుర్తుంటే 12 days ఈజీగా చేసేయచ్చు. అర్థమైందనుకుంటా ఈ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.